చీమ మరియు పావురం కథ. ఒకప్పుడు అడవిలో చీమకు చాలా దాహం వేసింది. చీమ నీటిని వెతుక్కుంటూ నది ఒడ్డుకు చేరుకుంది. అక్కడ ఆమె నీరు త్రాగడానికి నదికి సమీపంలో ఉన్న చిన్న బండను ఎక్కింది. చీమ నీరు త్రాగడానికి క్రిందికి వంగిన వెంటనే నది నీటి ప్రవాహం వేగంగా పెరిగింది మరియు ఆమె ఆ రాతి నుండి నదిలోకి పడిపోయింది. నీరు వేగంగా ప్రవహించడంతో నదిలో చీమ ఉవ్వెత్తున ఎగసింది. నదికి సమీపంలో ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. దానిపై ఒక పావురం కూర్చుంది. అకస్మాత్తుగా ఆ పావురం చూపు ఆ చీమపై పడింది. పావురం వెంటనే చీమకు సహాయం చేయాలనే సంకల్పం చేసింది. చీమకు సహాయం చేయడానికి పావురం చెట్టు నుండి ఒక ఆకును తీసి నదిలోకి విసిరింది. ఆ చెట్టు ఆకు తన దగ్గరికి రావడం చూసి చీమ వేగంగా దాని పైకి ఎక్కింది. కొంతసేపటికి ఆ ఆకు ఎండిన నేలకు చేరుకోగానే చీమ అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఈ విధంగా నీటిలో నుండి చీమ బయటకు వచ్చి పావురానికి కృతజ్ఞతలు తెలిపింది. అదే రోజు సాయంత్రం ఒక వేటగాడు పావురాన్ని వేటాడేందుకు అడవికి వచ్చాడు. చీమకు సహాయం చేసిన అదే పావురం, అది తెలియక అక్కడ ప్రశాంతంగా నిద్రపోతోంది. అక్కడ ఉన్న వేటగాడిని చూసిన చీమ వేగంగా అతని పాదాలపై ఎక్కి గట్టిగా కొరికింది. దీంతో వేటగాడు గట్టిగా అరిచాడు. అది విని పావురం మేల్కొని ఎగిరిపోయింది. ఈ విధంగా చీమ కూడా పావురం ప్రాణాలను కాపాడింది. ఇంతకు ముందు చీమల ప్రాణాన్ని కాపాడి ఒక గొప్ప కార్యం చేసినందున పావురం ప్రాణం కాపాడబడింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఇతరులకు సహాయం చేస్తే కష్ట సమయాల్లో కూడా మనకు సహాయం అందుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ పొందడానికి ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.